వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ శ్రేయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానండి. డాక్టర్ గారు, అసలు సైనోసైటిస్ అంటూ ఉంటారు. రైట్. సైనోసైటిస్ అంటే ఏంటసలు? సైనసైటిస్ అనేది మనకు కామన్‌గా వింటర్‌లో వచ్చే డిసీజ్. లేకపోతే రైనీ సీజన్‌లో వచ్చే డిసీజ్ అనమాట. హ్మ్. సింప్టమ్స్ ఏముంటాయంటే ఇక్కడ పెయిన్ ఉండడము, అంటే నుదిటి పైన పెయిన్ ఉండడము, లేకపోతే బాగా హెవీనెస్ ఉండడము, ఇక్కడ చీక్ బోన్స్ అంటారు కదా! చీక్ బోన్స్ పైన పెయిన్ ఉండడము, హ్మ్. లేకపోతే ముక్కు లోపల పెయిన్ ఉండడం, తలంతా బరువెక్కినట్లు ఉండడము, సో ముందు కొంగితే పెయిన్ అనేది ఎక్కువ కావడము, వీటితో పాటు అలర్జీ సింప్టమ్స్ ఉంటాయన్నమాట. హ్మ్. నోస్ బ్లాక్ ఉండడము, లేకపోతే ఫ్రీక్వెంట్‌గా తుమ్ములు రావడము, ఇవన్నీ కామన్‌గా మనం చూస్తూ ఉంటామనమాట. ఓకే. ఎస్పెషల్లీ ఫేషియల్ రీజన్‌లో పెయిన్ అంటుంటారు. హుహు. సో, బేసిక్‌గా ఏంటంటే మనకు స్కల్ ఉంటుంది. స్కల్ అంటే మన పుర్రె అన్నమాట. దాంట్లో అది వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఓకే. వెయిట్‌ని తగ్గించడానికి మనకు నేచర్ ఏం చేసిందంటే కొన్ని హాలో స్పేసెస్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని కేరళ బ్యాంగిల్స్ చూస్తుంటాం. బయటికి ఇంత లావు ఉంటాయి. సో, గోల్డ్ లాగా. లోపలంతా హాలో ఉంటుందనమాట. లోపలంతా డొల్లలాగా ఉంటుంది. సో, మన స్ స్కల్ కూడా అంతే. లోపలంతా బాగా సాలిడ్ పదార్థం ఉంటే వెయిట్ ఎక్కువైతుందని మన నేచర్ ఏం చేసిందంటే కొన్ని హాలో స్పేసెస్ పెట్టింది. ఆ హాలో స్పేసెస్‌ని మనము సైనస్ అంటామనమాట. హ్మ్. అవి ఎక్కడుంటాయంటే నుదురులో ఒకటుంటుంది. ఈ 2 జైగోమాటిక్ బోన్స్ అంటాము. చీక్ బోన్స్‌లో 2 సైడ్‌లు ఉంటాయి. అదేవిధంగా మనకు లోపల ఈ 2 కళ్ళు కలుస్తాయి గదా! ఈ కళ్ళ లోపల స్పినాయిడల్ సైనస్, ఎథిమాయిడల్ సైనస్ అని 2 సైనస్‌లు ఉంటాయన్నమాట. ఇవంతా ఏంటంటే హాలో స్పేసెస్. మన మెయిన్‌గా స్కల్ బరువును తగ్గియడానికి, అదేవిధంగా దీనికి ఇంకో పనేంటంటే మనం మాట్లాడేటప్పుడు వాయిస్‌కి డెప్త్ ఇయ్యడానికి, రివర్బరేషన్ ఇయ్యడానికి ఆ హ్మ్. హాలో స్పేసెస్‌లో ఎప్పుడైతే సౌండ్ వేవ్స్ ఎళ్తాయో అది మంచి డెప్త్ ఇస్తుందనమాట. అంతేకాకుండా ఇంపార్టెంట్ పనేంటంటే అది చేసేది అక్కడ చాలా ఇమ్యూన్ యాక్టివిటీ ఉంటుంది. మనం తీసుకున్న గాలంతా ఫస్టు ఈ స్పేసెస్‌లోకెళ్ళి అక్కడ బాగా క్లియర్ అవుతుందనమాట. ఏమవుతుంది మన తీసుకునే గాలిలో బాక్టీరియా ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు, ఫంగస్ ఉండొచ్చు, ఒక ప్రోటోజోవన్ పారాసైట్లు ఉండొచ్చు. ఇవన్నీ మనకు లోపలికి పోతే డేంజర్ కాబట్టి ఇవన్నీ ఏం చేస్తాయంటే అక్కడ ఈ బాక్టీరియానంతా బాగా చంపేసి మంచి గాలిని లోపలికి పంపిస్తాయి. అంతేకాకుండా సైనస్ ఇంకో మేజర్ పనేంటంటే ఎయిర్ కండిషనింగ్ అంటారనమాట. సో, హ్మ్. మనకేదన్నా మనం తీసుకున్న గాలి డ్రై గాలి లోపలికి పోతే మన లంగ్స్ డ్యామేజ్ అవుతుంది. ఇదేం చేస్తుందంటే దానికి కావాల్సిన టెంపరేచర్ ఇచ్చిన తర్వాత లోపలికి పంపిస్తుంది. అప్పుడేంటంటే లంగ్స్ అనేవి డ్యామేజ్ గాకుండా ఉంటాయన్నమాట. సో, ఇదంతా ఏంటి ఈ సైనస్‌ల పని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ సైనస్‌లనేవి ఇన్ఫెక్షన్ జరుగుతుందనమాట. దాని లోపలికి బాక్టీరియా గాని, చాలామందికి మనం చూసేది ఫంగస్ గూడా చూస్తుంటాం. ఇన్ఫెక్షన్ అయినప్పుడు లోపలంతా బాగా ఎర్రగా అయిపోయి రెడ్‌నెస్ అంటాము. బాగా వాచిపోయి అక్కడి నుంచి పస్ రావడము, లేకపోతే మ్యూకస్ రావడము, బాగా టెండర్‌గా ఉన్న ఇట్లా ముట్టే పెయిన్ రావడము, అదేవిధంగా బాగా వేడెక్కిపోవడం లోపలంతా. ఇవన్నీ మనం కామన్‌గా చూస్తుంటాం అన్నమాట. ఎప్పుడైతే ఇది ఇన్ఫెక్ట్ అవుతుందో దాన్ని సైనసైటిస్ అని మనము కామన్‌గా చెప్తూ ఉంటాం. ఇవి ఏదైనా టెస్టుల ద్వారా, ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలుసుకోవచ్చా డాక్టర్ గారు? ఇది రైట్. మనకొచ్చింది ఈ ప్రాబ్లమ్ అని? ఈ ఆహ్, సైనసైటిస్‌కి బేసిక్‌గా 2 టెస్ట్‌లున్నాయండి. హ్మ్. ఒకటి పాతకాలం టెస్టు. మనం ఏమంటామంటే ఎక్స్‌రే తీసేవాళ్ళం. ఎక్స్‌రే అనేది వాటర్స్ వ్యూ అని ఒక ఎక్స్‌రే ఉంటుందనమాట. ఆ వాటర్స్ వ్యూ అనే ఎక్స్‌రే తీస్తే మనకు ఏ ఏ సైనస్ స్పినాయిడల్ సైనస్, ఎథిమాయిడల్ సైనస్‌లో ప్రాబ్లమ్ ఉందా? ఎక్కడ ఉందని తెలిసిపోతుందండి. ఇది పాతకాలం పద్ధతి. ఇప్పుడు లేటెస్ట్ మనం ఏం చేస్తున్నామంటే సీటీ పారానైజల్ సైనస్ అని చేస్తున్నాం. సీటీ స్కాన్ చేస్తున్నాం. సీటీ స్కాన్ గాని మనం చేస్తే ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకు. హ్మ్. సో, ఏ ఏ ఏ సైనస్‌లో ఉంది? ఫ్రాంటల్ సైనస్‌లో ఉందా? స్పినాయిడల్ సైనస్‌లో ఉందా? ఎథిమాయిడల్ సైనస్‌లో ఉందా? మాక్సిల్లరీ సైనస్‌లో ఉందా? ఎంతవరకు డ్యామేజ్ అయింది? లోపల ఏమన్నా పస్ ఉందా? ఏమన్నా బ్లడ్ ఏమన్నా ఉందా? అని మనకు చాలా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ మనము ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో చూసాం. బెస్ట్ మనకిప్పుడేంటంటే ఆహ్, ఫంగ్ ఆహ్, ఆహ్, సీటీ పిఎన్ఎస్ అంటామనమాట. పిఎన్ఎస్ అనే టెస్ట్ అదొక స్కాన్. ఆ స్కాన్ చేపిస్తే మనకు మన సైనస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది. ఓకే. ఈ స్ట్రక్చరు, సైనోసైటిస్ స్ట్రక్చరు అలాగే ఫంక్షనింగ్ ఎలా ఉంటుందండి అసలు? రైట్. సో, ఈ సైనస్ స్ట్రక్చర్ ఏంటంటే మనకు ఇవి హాలో స్పేసెస్ అనమాట. ఈ హాలో స్పేసెస్‌లో మనకు వీటి మెయిన్ పనేంటంటే ఇందాక చెప్పినట్టు ఒకటి బాక్టీరియాని ఫిల్టర్ చేయడం. బాక్టీరియా, వైరస్ ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవన్నిటిని ఫిల్టర్ చేసి దీని లోపలంతా బాగా ఇమ్యూన్ యాక్టివిటీ ఉంటుంది. అంటే హ్మ్. మంచి గాలిని లోపలికి అందించడం అనేది మెయిన్ పననమాట. ఓకే. దీంతో పాటు మనం మాట్లాడే వాయిస్ వేవ్స్ అన్నీ దీని లోపలికెళ్ళి
రివర్బరేషన్ అనే ఒక క్యారెక్టర్‌ని ఇస్తాయన్నమాట. అంటే డెప్త్ వాయిస్ రావడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. దాంతో పాటు ఎయిర్ కండిషనింగ్ అనమాట. మనము ఫర్ ఎగ్జాంపుల్ మన లంగ్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. అక్కడికి చాలా వేడి గాలి పోయినా లంగ్ డ్యామేజ్ అవుతుంది. చాలా చల్ల గాలి పోయినా డ్యామేజ్ అవుతుంది. సో, మనం ఎయిర్ కండిషన్ లాగా ఏం చేయాలంటే ఎయిర్‌ని మనకు ఎంత టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ తీసుకొనొచ్చి లోపలికి పంపియాలనమాట. ఆ టెంపరేచర్‌ని మెయింటైన్ చేయడానికి కూడా ఈ సైనస్ అనేవి యూజ్ అయితాయన్నమాట. సో, ఇది దాని ఫంక్షన్. సో, మనకు బేసిక్‌గా మనకు డిఫరెంట్ పెయిర్స్ మనకు ఫ్రంటల్‌లో 2 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటాయి. జైగోమాటిక్ అంటే చీక్ బోన్స్‌లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఉంటాయన్నమాట. ఎథిమాయిడల్ స్పినాల్ సైనస్ అని లోపలికుంటాయి. సో, ఇవన్నీ ఎక్కడ ఓపెన్ అవుతాయంటే మనకు ముక్కులో ఒక ఓపెనింగ్ ఉంటుందన్నమాట. ఇవన్నీ ఆ ముక్కులోకి ఓపెన్ అవుతాయి. ఎప్పుడన్నా ఇది బ్లాక్ అయిపోయిందనుకోండి, ముక్కు బ్లాక్ కావడము, సో, ముక్కులో ఏదన్నా ప్రాబ్లమ్ రావడము ఇవన్నీ జరిగితే ఇక్కడంతా పస్ అనేది నిండిపోయి ఇన్ఫెక్షన్ అనేది అయిపోతుంది. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్, అలాగే హ్మ్. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్, హ్మ్. కాషెస్ ఏమైనా ఉన్నాయా రైట్. డాక్టర్ గారు? మనకు సైనస్ కాజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకొస్తుంది అనేది. మనము సైనస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఎలా వస్తుందంటే దీనికి ముందు ఇంకో డిసీజ్ ఉంటుంది. హుహు. దాన్ని మనం ఏమంటామంటే అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఓకే. అలర్జిక్ రైనైటిస్ అంటే కొంతమంది ఎప్పుడు బాగా కళ్ళు రెడ్‌గా అయిపోవడము, కళ్ళల్లో ఇచ్చింగ్ రావడము, నోట్లో ఇచ్చింగ్ రావడము, ముక్కులో ఇచ్చింగ్ రావడము, గొంతంతా ఇచ్చింగ్ రావడము, లేదంటే గొంతంతా రెడ్‌గా అయిపోవడము, చెవుల్లో ఇచ్చింగ్ రావడము, బాగా స్నీజింగ్ అంటే తుమ్ములు రావడము, కళ్ళన్నీ రెడ్‌గా అయిపోవడము, ఏదన్నా డస్ట్ పడినా, చలికి ఎక్స్‌పోజ్ అయినా ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. ఇవన్నీ జరిగినప్పుడు దీన్నేమంటామంటే అలర్జిక్ రైనైటిస్ అంటాం. లేకపోతే కామన్‌గా నోస్ అలర్జీ అంటాం. ఇది జరిగినప్పుడు ఇప్పుడు గనక కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందంటే ఇది ఫర్దర్‌గా ఏవైతే ఈ సైనస్‌లన్నీ అవి బయటికొచ్చే ప్లేస్ డక్ట్స్ అంటామండి. అవన్నీ బ్లాక్ అయిపోయి లోపల ఈ ఈ మ్యూకస్ అంతా అక్యుములేట్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోతుందనమాట. దీనికి బెస్ట్ ఏంటంటే ఎందుకొస్తుంది అని మెయిన్‌గా మనం చూసుకున్నట్లయితే ఈ అలర్జీ సింప్టమ్స్‌నే కంట్రోల్ చేయకపోతే ఇవి సైనస్‌గా మారే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ సమస్య వచ్చిన తర్వాత, ఈ హ్మ్. సైనోసైటిస్ వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తే ఏ ప్రమాదాలు జరగొచ్చు డాక్టర్ రైట్. గారు? ఈ సైనసైటిస్ అనేది చాలా డేంజరస్ డిసీజ్ అండి. మనకు అది ఫేస్ పెయిన్ లేకపోతే జైగోమాటిక్ పెయిన్ లేకపోతే హెడేక్ లాగా మారదు. అది ఇనిషియల్ స్టేజెస్‌లో అలా ఉంటుంది. హుహు. కొంతమందిలో ఏమవుతుందంటే చాలా సీరియస్ ప్రాబ్లమ్స్‌కి మనకు ఈ స్పినాయిడల్ బోన్, ఎథిమాయిడల్ బోన్, ఫ్రంటల్ బోన్ ఇవన్నీ మనకేంటంటే మన బ్రెయిన్‌కి దగ్గరగా ఉంటాయి. ఇవి గనక కంట్రోల్ చేయకపోతే ఒకసారి బ్రెయిన్‌కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకు అంటే అందరిలో కాదు ఇది. చాలా కొంతమందిలో అవుతుంది. బట్ కొంతమందిలో అయినా కూడా అది డేంజరస్ డిసీజ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో గానీ, ఏజ్డ్ ముసలి వాళ్ళలో, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ వస్తే ఇమ్మీడియేట్‌గా ట్రీట్ చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే బ్రెయిన్‌కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రేర్ బట్ చాలా కాషియస్‌గా ఉండాలన్నమాట. థాంక్ యూ డాక్టర్ గారు. యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి.